నమస్తే అండి. ఈరోజు మా అమ్మ తోటకెళ్ళి నిమ్మకాయలు తీసుకురమ్మంది. సర్లే మనం కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, ఏదో చిన్న వీడియో తీద్దామని తీసానండి. చూడండి, మేము తోటకెళ్ళి రోడ్డు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కొంచెం వర్షం స్టార్ట్ అయింది కదా, మొత్తం గ్రీనరీతో ఉంటుంది. మా ఏరియా అంతా ఎర్రనేలండి. మా వైపు పండే ప్రతి మొక్క కూడా పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే ఎర్రనేలలో పండే మొక్క బాగుంటుందండి, పచ్చదనంతో ఉంటాయి. ఇప్పుడు కూడా మాకు ఏరియాలో వచ్చేసి అంటే ఒకే తోటలో నిమ్మ చెట్లు కానీ, జీడిమర్రి చెట్లు కానీ, పనస చెట్లు కానీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది మేము తోటలోకి వెళ్ళి రోడ్డు అండి ఇది. తోటలోకి వచ్చాం, చూడండి నిమ్మకాయలు చూపిస్తాను, తాజా నిమ్మకాయలు. చూడండి ఎలా ఉంటాయి చెట్లని. ఇవన్నీ చితబల చెట్లు. ఇప్పుడు నిమ్మ చెట్టు కనపడుతుంది కదా, చూడండి. అవి నిమ్మకాయలు ఇవి. చూడండి, మా ఫ్రెండ్ గారికి వస్తాడు అంటే వీడియో తీస్తున్నాను నేను, ఆడికి వస్తాడనమాట. నిమ్మకాయలు చూసారు ఎలా ఉన్నాయి తాజా. గాలికి రాత్రి వర్షం వచ్చి నిమ్మకాయలు రాలిపోయినాయి. పనికొచ్చిన కాయలు కొంచెం తీసుకున్నాం, పనికిరాని కాయలు వదిలేసాం. ఏ నిమ్మకాయలు బయట కొంటాం కానండి, అసలు బాగా రసం గట్ట రాదు. కానీ మాకైతే ఇవి మాకు చేలో దొరుకుతాయి కాబట్టి, తోటలో దొరుకుతాయి కాబట్టి మేము ఇంటికి తెచ్చుకుంటాం. కాయ నిమ్మకాయలు కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి నిమ్మకాయలు. ఇక్కడ కోస్తున్నాం చూడండి. కొంచెం పళ్ళు అయిన కొంచెం దూరం అయిన కాయలు అంటే నిల్వ ఉండాలంటే కొంచెం దూరగా అయిన కాయలు బాగుంటాయి. పళ్ళు అయితే బాగుంటాయి. చూడండి చెట్లను చూడండి, పచ్చగా ఉండటం వల్ల నిమ్మకాయలు చూడండి ఎలా కనపడుతున్నాయో. ఈ వర్షాకాలం నిమ్మకాయలు రేటు ఉండవండి. రేటు ఉండకపోవడం వల్ల రైతులు కూడా కొయ్యరు, చెట్లు ఉండిపోతాయి నిమ్మకాయలు. అవి మాకు కానీ ఎవరికైనా కావాల్సి ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఎవరో ఏమనరు. అంటే మనం ఇంట్లో వాడుకుంటాం కదండి, కూరలు కానీ వాటికి ఇట్లకి కానీ. చూడండి చెట్లు చూడండి ఎంత పచ్చకున్నాయో. చెట్ల కింద నిమ్మకాయలు చూసారు ఎలా రాలిపోయినాయో. మొత్తం అంతా బాగుంటాయండి ఇక్కడ. మాకేంటంటే తాజా దొరుకుతాయి ఏదైనా కానీ. మాకు నిమ్మకాయలు కానీ, జీడిమాడికాయలు కానీ, పనసకాయలు కానీ, బత్తాకాయలు కానీ, చిత్తబలకాయలు కానీ అన్నీ మాకు అన్నీ తాజాగా దొరుకుతాయి. ఎందుకంటే మా ఏరియాలో పండియండి ఇవన్నీ కూడా. నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయి, ఎల్లో కలర్లో, గ్రీన్ కలర్లో కూడా చాలా బాగున్నాయి. చూడండి చెట్లు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి, చూస్తేనే ముద్దేసుకొచ్చేస్తున్నట్లు ఎంత బాగుంటాయి. మాకు తోటలోకి వెళ్ళి ఉండడం అంటే చాలా ఇష్టం. అంటే మేము అంత పల్లెటూరు వాళ్ళం కదండి. మా తోట వాతావరణం అన్న, తోటలోకి వెళ్ళి ఉండడం అన్న, ఆ పొలం పని చేయడం ఏదో ఒక ఆనందం ఉంటుంది. సరదాగా ఉంటారు ఫ్రెండ్స్తో, సరదాగా కలుస్తాం, ఏదోటి పార్టీలు చేసుకుంటూ ఉంటాం. తోటల్లో కలిసి 4-5 కుర్రలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాం, తోటల్లో పని చేసుకుంటూ ఉంటాం. చూడండి చెట్లు నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రసం గట్ట చాలా బాగా వస్తాయండి. పచ్చడికైనా బాగుంటాయి, మన ఇంట్లో వాడకానికైనా చాలా బాగుంటాయండి. అంతేనండి ఈ వీడియోకి మట్టుకి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు పల్లె మనసులు అండి, యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి.